వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఐటమ్స్ అన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 అయితే చూశారు కదా, ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 1 ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, అదే లెంత్ ఎక్కువ అవుతుందని పార్ట్ 1లో కొన్ని అన్బాక్స్ చేశానమాట. సో పార్ట్ 2లో మిగతావి నేను ఇక్కడ అన్బాక్స్ చేస్తున్నా. ఈ వీడియో చూడాలనుకునే వాళ్ళు ఫస్ట్ ముందు వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో పార్సల్ ఇప్పుకుంటూ చేసేస్తే అయిపోతుంది కదా అన్నట్టు నేను పార్సల్ ఇప్పుతూ ఇలా అయితే చేస్తున్నాను. సో ఇదేంటో నాకైతే అస్సలు ఐడియా లేదు. అంటే బుక్ చేసినప్పుడు ఉంది కానీ వచ్చిన తర్వాత ఏందబ్బా అని అనిపిస్తుంది. నాకు కూడా తెలియట్లేదు. మరి స్టీల్ అని రాశారు దానిపైన. నేను అనుకుంటున్నా కుక్కరే చేసింటానులే అని అనుకున్నాను అనమాట. చూద్దాం ఏమై ఉంటుంది అనేది. సో ఇప్పటికి టైం పడేలా ఉంది. సో కొంచెం తిప్పేసి ఆన్ చేస్తాం. సో మొత్తానికి అయితే ఓపెన్ చేశానండి. స్టీల్ కుక్కర్ కూడా కాదు ఇది. వడ్డించిన తర్వాత దాన్ని ఏమంటారు, అన్నీ వంట చేసిన తర్వాత వడ్డిస్తాం కదా, సో దానికైతే మంచిగా పనికి వస్తాయి. సో 3 అనమాట. ఇది ఫస్ట్ వచ్చేసి ఇది బాగానే ఉన్నాయి, పర్వాలేదు. మరి అంత చీప్ క్వాలిటీ అయితే ఏం లేదు, బాగుంది. సో దీనికైతే ఇటువంటివి గ్లాస్ సైజ్ ఇవి ఇచ్చారనమాట మూటలు. ఇదొకటి, సో ఇదొకటి, 3. నాకు అసలు ఇది ఆర్డర్ చేసినట్టు కూడా గుర్తులేదు. దానిలోకి పైన ఇవి పెట్టుకోవడానికి ఇవి కూడా ఇచ్చారు మనకి. ఇదిగోండి, బాగున్నాయి. ఏదైనా వండి ఎవరైనా వచ్చినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు దీంట్లో వండి ఇట్లా పెట్టేయచ్చు కదా మనము. సో మంచిగా అనిపించింది, బాగుంది. సో ఇది ఒకటి ఆర్డర్ చేసినా. నాకు అస్సలు గుర్తులేదు, నేను కుక్కర్ ఏమనుకున్నాను నిజంగా. అంటే చేసి కూడా సుమారుగా నెల అవుతుంది, ఇప్పుడు వచ్చాయి ఇవన్నీ. సో నెక్స్ట్ ఇదైతే ఉందన్నమాట. చూడాలి ఇది ఏ రకంగా వచ్చిందో. సో ఇప్పడానికి పెద్ద టైమే పడుతుంది. మా అమ్మ ఇప్పడానికి చాలా టైం పడుతుంది. ఇదిగోండి, ఇంత పెద్దగా తిప్పేసాను. నెక్స్ట్ ఇదే అనమాట. ఇది ఎట్లుందో తెలియట్లేదు. కిప్పేకి అలసిపోయి అనిపిస్తుంది అబ్బో నిజంగా. ఇదేదో బాగానే ఈజీగానే వస్తుంది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకున్నాను కదా ఇది. బాగుంది ఫ్రెండ్స్ నిజంగా. ఇప్పి అలసిపోయి లాస్ట్కి అది చూసేది విసుగొచ్చేలాగా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎట్లా చేసినారు చూడు ఇలా. ఓ దేవుడా. అమ్మో, దీంట్లో మళ్ళీ ఇదొకటి పెట్టారు తెల్లది. మళ్ళీ ఇదొకటి ఉంది అన్ని చోట్ల. అదిగోండి, అమ్మో వీళ్ళు ఎంత దర్జాగా ఎంత ఇది చేశారు అంటే, వీళ్ళు అనుకున్నారు పగిలిపోతే రిటర్న్ పోతుంది, కంప్లైంట్స్ వస్తాయి అని ఆలోచిస్తారనమాట. అంటే వీళ్ళు ఈ కంపెనీ బ్రాండ్ అటువంటిదిలేండి. నేను ప్రెస్టేజ్ తీసుకున్నాను, సో అందుకే వాళ్ళు మళ్ళీ రిటర్న్ రావడం ఎందుకు అన్నట్టు ముందే ఇది చేసినట్టున్నారు. ఓ అర్థమైపోయిందా మీకు నేను ఎందుకున్నాను? చూపిస్తాను చూడండి. బిర్యానీ పాట్ అనమాట. బిర్యానీ చేయడానికి అని చెప్పి తీసుకున్నాను. దీని మీద ప్లేట్ వస్తుందో, ప్లేట్ కూడా వస్తుంది. అప్పుడు నేను ప్లేట్ చూడలేదు, కనిపించలేదు నాకు ప్లేట్.
కావాలని తీసుకున్నాను, ఎందుకంటే అప్పుడు నాకు ప్లేట్ లేకుండా అనమాట. ఇదిగోండి, బాగుంది కదా, జిగ్గు 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 జిగ్గు, చాలా బాగుంది నాకైతే. సో బిర్యానీ మీదకి ప్లేట్ ఇది. అసలు సిస్లైజ్ వచ్చేసింది. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది బా, నిజం చెప్తున్నా. బిర్యానీ నా కంపెనీ వచ్చేసి ప్రెస్టేజ్ కంపెనీ అనమాట. ఇదిగోండి ప్రెస్టేజ్ వారంటీ కార్డు కూడా, వారంటీ టర్మ్స్ వచ్చేసి 1 year అని ఇచ్చారు. వారంటీ 1 year, ప్రెస్టేజ్ కంపెనీ. నాన్ స్టిక్ది అనమాట, మనము దీంట్లో అయినా చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారు, దాంట్లో దీంట్లో అయినా సరే చేసుకోవచ్చు మనము. మైక్రో ఇండక్షన్ స్టవ్లో కూడా చేసుకోవచ్చు. స్విస్ ప్రెషర్ కుక్కరు 2 years వారంటీ, 1 year వారంటీ అనే ఇచ్చినారండి. సో చాలా బాగుంది, చూడండి ఎంత మందంగా ఉండాలి కదా మనకు బిర్యానీకి. సో అందుకని ఇది తీసుకున్నాను. చాలా 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 బాగుంది. ఇది కూడా దీని మీదకి ప్లేట్ బాగుంది కదా, ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు ఇట్లా. నేను ఈ రోజులే తీసుకుందాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. మొత్తానికైతే సాధించేసాను అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, నిజంగా చాలా చాలా బాగుంది. సో దీని లింక్ అనేది నేను అమెజాన్లో లింక్ పైన ప్రొవైడ్ చేస్తాను, లేదా ఈ వీడియో కింద అయినా లింక్స్ ఉంటాయి చూడండి. సో ఆ లింక్స్ ద్వారా మీరు కూడా కొనవచ్చు. సో దీని కాస్ట్ అరౌండ్ మనకి 1500 పైనే అలా పడింది నేను చూసినప్పుడైతే. బాగుంది, ఎంత బాగుంది కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే నిజంగా. దీనిది సైజ్ వచ్చేసి 12 liters అనమాట. 12 liters కదా, కొంచెం చిన్నగా వస్తుందిలే అనుకున్నాను నేను కూడా, నిజంగా అంటే అట్లే అనుకున్నాను. బాగుంది, పెద్దగా బాగా వచ్చింది. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకైతే మంచిగా సరిపోతుంది, బాగుంది. సో ఇది అనమాట అన్నీ. ఇంకా ఒకటి రావాలి, అది రాలేదు, దానికోసమే వీడియో ఇన్ని రోజులు పోస్ట్పోన్ చేశాను, అయినా కూడా అది రాలేదు. మరి ఎక్కడ స్టక్ అయిపోయిందేమో తెలియట్లేదు. 6.5 liters ఇట్లా ఉండే కుక్కర్ అనమాట అది ఇంకా రాలేదు. సో దానికోసమే వెయిటింగ్. వస్తే అన్నీ ఒకేసారి చేద్దాంలే అనుకున్నా, రాలేదు ఫ్రెండ్స్. మరి వస్తుందో రాదో కూడా తెలియట్లేదు. దీనికోసం ఇన్ని రోజులని వచ్చిన పార్సల్స్ అట్లే ఓపెన్ చేయకుండా ఉండాలి, అందుకే ఓపెన్ చేసేసాను. సో మంచిగా హ్యాపీ అనిపించింది నాకైతే, ఫుల్ హ్యాపీ బా, నిజంగా అన్నీ బాగున్నాయి ఐటమ్స్, ఏది బాగాలేదనిట్లేదు, అన్నీ బాగున్నాయి. సో నచ్చినవన్నీ లింక్స్ ప్రొవైడ్ చేసింటే చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి వీడియో నచ్చితే. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్.